పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ వెన్నుపోటు పొడిసిందా అన్నది మీ ప్రశ్న. టీడీపీ వెన్నుపోటు పొడిసిందా అంటే ఎట్లా అంటాము? ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇస్తే పవన్కి వెన్నుపోటు పొడిచినట్లా? నా ఉద్దేశం అయితే అది వెన్నుపోటు పొడిచినట్లు కాదు. కానీ పవన్ యొక్క అసమర్థతని వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టు, రాజకీయంగా పవన్ యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుగుదేశం వాళ్ళు. ముందు దాన్ని కొంతమంది వెన్నుపోటు అంటే అనొచ్చు, కానీ మాబోటి వాళ్ళను అది పూర్తిగా వెన్నుపోటు అనడానికి వీల్లేదు. ఆయన్ని తీసేసి ఉప ముఖ్యమంత్రి పదవిని తీసేసి లోకేష్ గారికి ఇస్తే అది వెన్నుపోటు అనొచ్చు. కానీ బట్ ఆయనతో సమానంగా లోకేష్ని తీసుకురావడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారు. అది స్థాయిని తగ్గించడం కూడా వెన్నుపోటు అనుకుంటే అనుకోవచ్చు ఎవరైనా. కానీ మేము విశ్లేషించేటప్పుడు ఇంకా అది పూర్తి స్థాయిగా వెన్నుపోటా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈయనేమో నేను చంద్రబాబుతో సమానం అనుకున్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళేమో కాదు, నువ్వు చంద్రబాబుతో కాదు లోకేష్ కంటే కూడా తక్కువ అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ లోకేష్తో అన్న సమానంగా ఉంటాళ్లే అన్నట్టుగా నటిస్తున్నారు. ఎందుకు లోకేష్ కంటే ఆయన స్థాయి తక్కువగా ఉందంటే, లోకేష్ గారు ప్రస్తుతం ప్రభుత్వంలో అన్ని శాఖల్ని ఆయనే చక్రం తిప్పుతున్నారని కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటని. ఆ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన స్టాఫ్లో కూడా కొంతమందిని ఆయనే పంపించాడనే అభియోగం వచ్చింది. ఈయన ఢిల్లీ వెళ్ళి కూడా లోకేష్ మీద కంప్లైంట్ చేశాడని వార్తలు వచ్చాయి. అది వాటిలో నిజం ఉందా లేదా అంటే నేను నాబోటి వాళ్ళని పూర్తిగా ఆధారాలు చెప్పలేం, కానీ బట్ వార్తలు అయితే వచ్చాయి. సో అందువల్ల మీరు ఎంత కాదన్నా కూడా నిజానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికన్నా పవన్ కళ్యాణ్ గారికన్నా లోకేషే పవర్ఫుల్. ఆయన ఏం చెప్తే అదే జరుగుతూ ఉంది కదా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన బీఆర్ నాయుడు గారికి ఇవ్వాలంటే ఇచ్చి తీరక తప్పని పరిస్థితి. ఎవరికి? చంద్రబాబు గారికి పదవి. బీఆర్ నాయుడు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రాజీనామా చేయాలన్నారు, ఆఫీసర్లు రాజీనామా చేయాలన్నారు. ఆయన ఎవరో చెప్తే నేను చెప్తాను పొమ్మని బీఆర్ నాయుడు గారే గాలి తీశాడు, లోకేష్ దాకా రావక్కర్లా. కానీ ఆ తర్వాత లోకేష్ గారిని ఇదే ప్రశ్న ఆయన ఏమన్నాడు? ప్రభుత్వం తరఫున క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. ఎవరు? అది కూడా డ్రామా. నిజానికి అసలు తీసేయమని అడగాల్సింది, అది అడగకుండా క్షమాపణ అంటే క్షమాపణ అడిగినా కూడా పరువు పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏం అవసరం అసలు? ఆయన వెళ్ళి మాట్లాడాడు. రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తుంటే పర్వాలా, కానీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. చంద్రబాబు గారితో కాకుండా వేరే వెళ్ళాడు, తప్పేం కాదు. కానీ వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పదలిస్తే లెటర్ రాయాలి, బీఆర్ నాయుడిని తీసేయండి, ఆ కమిషనర్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని మార్చండి, లేదు వెంకయ్య చౌదరి ఆయన మీద ఇంక ఇది ఉన్నాయి సందేహాలు ఉంటే అవి తీసేయండి అని చెప్పాలి. అవి చెప్పాల. బీఆర్ నాయుడు గారు పరువు తీసిన తర్వాత ఏమైంది? అప్పుడు ఈయన హట్ అయ్యి చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి అతనితో క్షమాపణ చెప్పించినట్టు పని చేశారు. ఆ తర్వాత లోకేష్ గారిని మీడియా అడిగితే ఏమన్నాడు? అదేదో ఆయన అభిప్రాయం కానీ ఒపీనియన్ కాదు పొమ్మన్నాడు. ఎంతకంటే అవమానం ఏం కావాలి? ఒక ఉప ముఖ్యమంత్రి పదవి మీరు హుందాతనం ఉంది, గౌరవంగా ఉంటున్నాడంటే ఉండట్లేదు. ఇది వెన్నుపోట అంటే ఇది వెన్నుపోటు కాదు. లోకేష్ ఆయన మొదటి నుంచి క్లారిటీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పట్ల. చంద్రబాబు గారు ఒక భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ తన పక్కన పెట్టుకున్నాడు తప్పితే లోకేష్కి అసలు ఎందుకు మనకన్న భావంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే సరే అవసరార్థం వాడుకున్నారు, బీజేపీకి ఈయనకి మధ్యలో ఉపయోగపడతాడులే అని అట్లా. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను ఎమ్మెల్యే గెలుస్తే చాలరా అన్నట్టుగా అప్పుడు లొంగిపోయి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదనలేని పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేని పరిస్థితి. ఆయన నిజంగా ప్రభుత్వం తప్పుకున్నా కూడా టీడీపీకి ఏం అవ్వదు. సో అయితే బీజేపీని కూడా బయటికి తీసుకురాగలిగితే అప్పుడు ఏమైనా ఆయనకి పట్టున్నట్టు అవుతుంది. అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేము. అయితే ఈ ప్రక్రియలో ఓవరాల్గా ఏమైతే వెన్నుపోటు రాజకీయం కంటే కూడా పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవాన్ని పదే పోగొట్టుకుంటున్నాడు, ఆత్మాభిమానాన్ని వదులుకుని రాజకీయం చేస్తున్నాడు. పదవిని ఎంజాయ్ చేయడం కోసం దాంట్లోనే ఆ పదవి కోసం కుర్చీని అంటు పెట్టుకున్నాడు, తనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నా అనేది జనసేనలో వస్తున్నటువంటి అభిప్రాయం. జనసేన వాళ్ళు ఎందుకు అని చెప్తున్నానంటే, జనసేన వాళ్ళు ఆయన మాట్లాడకపోయినా వీళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో ఆయన్ని బుధాన్ని వేసుకుని మోస్తున్నారు. లోకేష్ని తిడుతున్నారు, చంద్రబాబు గారిని తిడుతున్నారు, దానికి పోటీగా తెలుగుదేశం వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారు. ఇద్దరు దోషంలో. అసలు చివరికి కాపుల మీద ఆధారపడి నువ్వు గెలిచావు పోవాయా, మా లోకేష్ అట్ట కాదు, మంగళగిరిలో ఎప్పుడు తెలుగుదేశం గెలని చోట గెలిచాడని వీళ్ళు. నువ్వు మా వాడు 3000 కిలోమీటర్లు నడిచాడు, నువ్వు 3200 మెట్లు ఎక్కడానికి కూడా కష్టపడ్డావని వాళ్ళు, ఎవరు? టీడీపీ వాళ్ళు. సో ఈ రకంగా ఆ క్రమంలో బూతులు మాబోటి వాళ్ళు వాటన్నింటినీ ఉచ్చరించడం కూడా బాగోదు. సో అందువల్ల ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని అంగీకరించక తప్పని పరిస్థితిని తెలుగుదేశం వాళ్ళు క్రియేట్ చేశారు. దానికి ఆయన లొంగకుండా ఆత్మాభిమానంతో మాకు మొదట ఇచ్చిన ఒప్పందం ఏమిటి, మీరు ఇప్పుడు చేస్తుంది ఏమిటని నిలేసే పరిస్థితి వస్తే అప్పుడు భయపడతారు చంద్రబాబు గారు. అంతవరకు ఆయన ఏదో రకంగా మనం చెప్తే అటే ఉంటాడులే అని అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈ విషయంలో లోకేష్ గారిని తప్పు పట్టజాలం. చంద్రబాబు గారు పెద్ద పాత్ర కూడా లేదు. కనీసం జనసేన కార్యకర్తలు ఆయన కోసం చాలా తీవ్రంగా మాట్లాడే వాళ్ళ కోసం ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తే వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు, సరే అడిగితే మీ సంగతి చూస్తాంలే, మీరు ఇట్టాగే చేయండి, జగన్ వచ్చి మీ సంగతి చూస్తాడు, మళ్ళీ గెలుపుతూ అయింది అని వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా గెలిచింది, సూపర్ 6 హామీలు అబద్ధాలని తెలుసు. అట్లాగే ఈవీఎంలుగా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ జరిగి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో వీటన్నిటి రీత్యా జగన్ అన్నతను పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా వస్తున్నారు. అంతదాకెందుకు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. కరెక్ట్గా అదే టైంలో పోలీసు వాళ్ళు అడ్డుకుని కింద మీద పడినా కూడా జగన్ గారు అక్కడ చేరుకున్నాడు. చేరుకుని లోపలికి వస్తుంటే జనం అంతా ఎగబడ్డారు జగన్ గారికి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాల, ఇట్లా చూసేది ఏంటి ఏం జరుగుతుందని. జగన్ గారు వచ్చారు సార్ అని చెప్పాను. జగన్ గారు వచ్చారని చెప్పారు వెంటనే అట్లాగాని. సో దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఆ స్థాయిలో ఉంది. అయితే జగన్ వీక్ చేయడానికి తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్ వీళ్ళంతా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనంలో వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు బిత్తరపోతున్నారు. అదేంటి ఇంతలోనే ఇంత స్థాయిలో వస్తూ ఉంది అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళే సూపర్ 6 హామీలు గంగలో కలిపేసి అమలు ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది అని చెప్పి ఇట్లా రకరకాల హామీలన్నీ ఉల్లంఘించి అన్నీ చేసామని చెప్పటం, విధ్వంసాలకు పాల్పడటం, వేధింపులకు గురి చేయటం, అత్యాచారాలు పెరిగిపోవటం, శాంతి భద్రతలు బాగోలేదని పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు కదా. ఎందుకు మొన్న పిఠాపురంలో వెళ్ళి ఆయన పిఠాపురంలో అధ్వానంగా ఉంది శాంతి భద్రతలని, పోలీస్ స్టేషన్లో కలెక్షన్లు మామూళ్ళని ఆయన తిట్టాడు, గంజాయి ఇవన్నీ చెప్పాడు. సో అందువల్ల జగన్ గారి యొక్క ప్రభావాన్ని వాళ్ళు భయపడుతున్నమాట వాస్తవం. అయితే భయపడిన కానీ ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఈలోపు ఇట్లాంటి చర్చలని జరుగుతాయి.